ఒక పక్కన ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్యన ఏ క్షణమైనా మళ్ళీ యుద్ధం ప్రారంభమవచ్చు. ఎందుకంటే ఇరాన్ దగ్గర అణ్వాయుధం తయారైతే ఆ తర్వాత దాన్ని జయించలేం కాబట్టి అది పూర్తి కాకముందే ఏసేయాలన్నది ఇజ్రాయెల్ చూస్తుంది. అమెరికా ఓ రకంగా చొక్కా పట్టుకుని, టై పట్టుకుని లాగినట్టు లాగుతా ఉంది. కానీ ఇజ్రాయెల్ తన దేశ రక్షణ కోసం అమెరికా కాదు, అంతరిక్షం నుంచి ఎవడన్నా వచ్చినా కూడా వదలదు. ఏ టైంలోనే చేసి పడేసేసి తప్పదు మా దేశ రక్షణ కోసం చేసామంటది. అమెరికా కూడా తప్పనిసరి పరిస్థితులు అవునవును ఇజ్రాయెల్‌కి సమర్థిస్తున్నామని చెప్పాడు. ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే సమయంలో ఖండిస్తున్నామని చెప్పేసి కవర్ చేసుకున్న ఉంటది తప్పించి ఇజ్రాయెల్ మీద చర్య తీసుకోలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ లేకపోతే అమెరికా, యూరప్ దేశాలకు దిక్కు లేదు. అలాంటి టెక్నాలజీ, అట్లాంటి నైపుణ్యంతో పాటుగా అట్లాంటి అవగాహన కలిగినటువంటి దేశం అది ఇజ్రాయెల్. ఇప్పుడు వాస్తవంగా ఇరాన్‌కి, సౌదీ అరేబియాకి పడదు. ఇరాన్‌కి, దుబాయ్‌కి పడదు. ఇరాన్ ఈ అరబ్ దేశాల మీద పెత్తనం కోసం అని చెప్పేసి వాళ్ళందరూ సున్నీలు, వీళ్ళు షియాలనమాట. వీళ్ళిద్దరికీ ఆ ఘర్షణ ఉండేది. వీళ్ళని దెబ్బ కొట్టడం కోసం అని చెప్పేసేసి హమాసు, హెజ్బుల్లా ఇట్లాంటి వాళ్ళ చేత హౌతీల చేతన పద్దాక దాడులు చేపిస్తూ ఉంటది ఇరాన్, సౌదీ అరేబియా మీద, వీళ్ళ మీద. ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ సౌదీ అరేబియా ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ గనక ఇరాన్ మీద దాడి చేసేటట్టయితే సౌదీ అరేబియా ఇరాన్ సంరక్షణ కోసం సైన్యాన్ని దించుతుంది అన్నటువంటి ప్రకటన. ఇది అంతర్జాతీయ సర్కిళ్లలో సంచలనాత్మకమైనటువంటి అంశం. సౌదీ అరేబియా తీసుకున్న అతిపెద్ద నిర్ణయం.